ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నేను నీ బట్టలు కూడా ఉతుకుతున్నానని ప్రచారం చేస్తారు. నేను కట్టను, వస్తాను, బాయ్. ఆగరా. వాయిస్లో తేడా వచ్చిందంటే మరి అలాంటప్పుడు నేను చీర కట్టుకుని హాల్లోకి వస్తుంటే ఎందుకు లాగి పారేశావు? ఏంటే నేను నీ చీరలాగేనా? నువ్వేమైనా ద్రౌపది అనుకుంటున్నావా? నన్ను దుశ్శాసనుడిగా డిక్లేర్ చేస్తావు? కొట్టేనంటే మొహం పచ్చడైపోద్ది. ముద్దివ్వనందుకు చీర లాగి పారేశావని ఆంటీతో అబద్ధం చెప్పాననుకో. మా మమ్మీ నమ్మదుగా. అలాగా? ఆంటీ ఆంటీ ఆపు. ఇప్పుడేంటి? చీర కడతావా కట్టవా? కట్టకపోతే ఇలాగే హాల్లో. ఆగు ఆగు. కర్రకి సున్నం వేసినట్టున్నావు. కంప్లైంట్ ఇచ్చి నా జీవితం బుక్కుపాలు చేద్దాం అనుకుంటున్నావా? నా చేతికిచ్చి తగలాడు, కడతాను. గాడిద సకిలించినట్టు ఆ ఫేస్ ఏంటే? ఏంటి కట్టడం? ఇలా కూర్చో. కర్మే నా మొహం మీద కాకటి. ఇలా కాదు, ఇంకెలా? ఇది 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 ఇలా ఇలా. నేనేమైనా కామెడీ చేస్తున్నానా? వంకలు తిరుగుతున్నావేంటే? చక్కెల గింతలు పెట్టినట్టుగా ఉందిరా. సుత్తితో కొట్టినట్లేదు. ఎదో ఓవర్ యాక్టింగ్ లేదు, సరిగ్గా నిలబడు. చీరగట్టం అయిపోయింది, చూసుకో. హలో, నిన్నే. ఎన్ని రోజులు పార్వతి నాకు చీర కడితే ఏమీ అనిపించలేదు. ఈ రోజు నువ్వు చీర కడితే ఆడపిల్లలని గుర్తొచ్చిందిరా. నీ డైలాగ్లో ఏదో సెన్సార్ ఉంది, ఏంటనేది అర్థం కావట్లేదు. ఏంటో. సారీ పార్వతి, చూసుకోలేదు. అయ్యో, నాన్న కూడా చూసుకోలేదు పెద్దబాబు గారు. కంగారుగా వద్దు, ఢీ కొట్టినాను. నొప్పిగా ఉందా పార్వతి? అమ్మో, గుండెల్లో నొప్పి అంటుందేమో. ఇదే లవ్వు కదా, ఒంట్లో కొవ్వు లేదు గాని దీనికి లవ్వు కావాలి. అయ్యో లేదు పెద్దబాబు గారు. ఓకే పెద్దబాబు గారు. మళ్ళీ ఒక పారి నా తలకు డిష్ కొట్టండి. డిచ్చి కాదే, పిలిచి కొడతాను నిన్ను. మళ్ళీ ఎందుకు? ఒక్కసారి డిష్ కొడితే కొమ్ములు వస్తాయి. నాకు కొమ్ములు వస్తే ఎట్టుంటారేమో కానీ మహారాజు లెక్కున్న మీ తల మీద కొమ్ములు ములిస్తే ఏం బాగోరు. ఇంకోసారి డిష్ కొట్టండి.
నవ్వుతారేంటి పెద్దబాబు గారు? నిజంగా చెప్తున్నా. నువ్వు చెప్పినట్టు ఎవరికైనా కొమ్ములు వచ్చాయి పార్వతి? ఏమో వచ్చే ఉంటాయి, లేదంటే మా రంగమ్మవ్వ ఉత్తనే ఎందుకు చెప్తుంది? కొమ్ములు వస్తాయో రావో గాని మీరు మటుకు డిష్ కొట్టాల్సిందే. నా దగ్గరికి రావే, ఎక్కడ కొట్టమంటే అక్కడ కొడతాను. డిష్ కొట్టండి పెద్దబాబు గారు. కొట్టండి పెద్దబాబు గారు, లేదంటే కొమ్ములు వస్తాయి. కొట్టండి పెద్దబాబు గారు. అమ్మయ్య, మా పెద్దబాబు గారికి కొమ్ములు మటుకు రావు. అయ్యో, గుడికి టైం అయినది, ఈ అన్ని కార్లు ఎట్టాలా. పార్వతి, చెప్పండి పెద్దబాబు గారు. చెప్పడం మర్చిపోయాను. ఈ చీరలో నువ్వు ఇంకా బాగున్నావు. సిద్ధమ్మ గారు, అదేంటే నేను ఇంత గట్టిగా కొట్టినా నొప్పి అని రుద్దుకోవట్లేదు? పెదబాబు ఢీ కొడితేనే నీకు నొప్పి వస్తుందా? నేను కొడితే నొప్పి రాదా? చంప పగలగొట్టనా? సిన్నమ్మ గారు, నొప్పి రాదు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? పెద్దబాబు గారిని చూసుకోకుండా తగిలినట్టు సిన్నమ్మ గారు. ఇప్పుడు తగిలింది నేను చూశాను గాని పెదబాబు గారిని ఎప్పుడో తగులుకున్నావని నాకు తప్ప ఎవరికీ తెలియదు కదే. అట్ట మాట్లాడకండి సిన్నమ్మ గారు. ఎట్టా మాట్లాడాలో మీరే చెప్పండి పార్వతమ్మ గారు, ఏంటాము? మీకు నన్ను చెప్పలేను సిన్నమ్మ గారు, నేను వెళ్తున్నాను. ఆగో, ఒక్కసారి డిచ్ కొడితే కొమ్ములొస్తాయి పార్వతి. రెండోసారి డిచ్ కొట్టాక నీ దాన్ని నువ్వు వెళ్దువులే. దగ్గరికి రా. రా, రావే. గట్టిగా కొట్టరు కదా సిన్నమ్మ గారు. నాది తలకాయే, గుండ్రాయి కాదు. నా తల కొట్టినా నాకు కూడా నొప్పొస్తుంది కదా. ఏమంటే మనిద్దరికి కొమ్ములు రాకూడదన్న ఉద్దేశంతోనే రెండోసారి డిచ్ కొట్టానంటున్నాను. మీ రంగమ్మ ఊరికే చెప్పదు కదా. రా.
రా రావే. అమ్మా అమ్మా అబ్బా, నీ తల ఎంత గట్టిగా ఉందే, నాకెంత నొప్పిగా ఉందో. తైలం వేసి రుద్దాలి. నా దెబ్బకు దీని మెదడు సగం చిట్లుంటుంది. పార్వతిని ప్రేమిస్తున్నట్టు గుళ్ళోనే ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? అవునులే, ఈ ప్రపోజల్ అఖిలాండేశ్వరికి నచ్చక ఎక్కడ పార్వతిని నరికి పోగులు పెట్టేస్తుందేమోనని భయంతోనే ఈ లొకేషన్ని ఎంచుకొని ఉంటాడు. శ్రీవారి గుడిలో నేతి ప్రసాదాలు తప్ప ఏముంటాయి? అదే అమ్మవారి గుడి అయితే బలిదానాలే జరిగేవి. గ్రేట్, దేవా చాలా దూరమే ఆలోచించాడు. ఇవాళ వచ్చేసరి పూజ సామాగ్రి ఏం మర్చిపోలేదు కదా? ఎంత దూరం వచ్చాక గుర్తు తెచ్చుకుంటే ఏం లాభం బావగారు? పార్వతి, అన్ని తీసుకొచ్చావు కదా? అన్ని సామాన్లు అట్టుకొచ్చాను అమ్మగారు. వామ్మో, నా పక్కనున్నది నువ్వేనా? పట్టు చీర కట్టుకుంటే గుర్తుపట్టలేదు, మాలో కలిసిపోయావు. ఇంట్లో ఉన్నప్పుడే పార్వతి వంట మనిషి, బయటకొస్తే మన మనిషి. ఈ మాట అన్నావు, బాగుంది. ఇంకా నయం, రేపటి నుంచి డ్రైవర్ అనకుండా హనుమంతుని అంకుల్ అని పిలుస్తామనలేదు. భవానీ, ఫ్లోలో వచ్చిందక్క. గుళ్ళోకి వెళ్దాం పదండి. హనుమంతు, అమ్మగారు. పూజ సామాన్లు లోపలికి తీసుకురా. అలాగే అమ్మగారు. అఖిలక్క అహం దెబ్బతింటే అధికారాన్ని వెంటనే అమలు చేస్తుంది. ఎవణ్ణి ఎక్కడుంచాలో అక్కడుంచాలనే పూజ సామానం తీసుకురమ్మని చెప్పింది. పదండి. రండి అన్న. పదన్నమ్మా. దేవా, ఒకసారి పక్కకు రా. ఏంట్రా? దేవా, పొద్దున్నే రాశి ఫలాలు కూడా చదివాను. జీవిత భాగస్వామిని ఎంచుకునే టైం వచ్చిందని రాసుందిరా. పార్వతిని నాకుండే ఎప్పుడే అనుకుంది. ఆ ఎంపికను ఆశీర్వదించమని దేవుడి ముందు అమ్మతో చెప్పాలని గుడికొచ్చానంతే.
వావ్, శుభశకినంగా గుడి గంటలు కూడా మోగేరా. ఒరే గనిగా, అయ్య సంచులు మోసుకొస్తా ఉంటే నువ్వు నడవలేనోడ్లా నాస ఎట్టుకుంటావేట్రా? సంచులు తీసుకో. అయ్యా ఇటీ నేను మోస్తాను. బరువు లేదులేరా, మీరు పదండి, నేను వచ్చేస్తాగా, పదండి. రేయ్, సంచులు తీసుకో. అయ్యా అడిగి, లేదంటే నాను మోతాను. సీర కట్టుకుంటే పని చేయరాదా ఏటి? నాన్న నువ్వు సంచి నాన్న, తర్వాత అక్క నన్ను అంటాది. అనడం కాదు, నీకు నా బిడ్డనిచ్చి పెళ్లి చేసేదే లేదు. బ్రహ్మచారిగా ఉండడం నా వల్ల కాదు. ఈయనన్నా పదండి అమ్మా. ఏంటి కొబ్బరి చిప్ప కొట్టేసే కోతిలా నక్కి నక్కి అలా చూస్తున్నావు? నేను కోతిలా కనపడుతున్నాను చీపురా అంటే? ఎందుకు రెచ్చగొడతావు? అసలు ఈ చీర రేట్ ఎంత తెలుసా నీకు? బానే ఉన్నావులేమ్మా చంద్రమ్మ. తొంగి చూస్తుంటే ఎందుకలా చూస్తున్నావా అని అడిగానంతే. నేను ఎదురు పడితే అఖిలాంటి వాళ్ళు కంగారు పడతారని ఇక్కడ ఆగాను. దేవా పార్వతిని ప్రేమిస్తున్నాడన్న విషయం ఎలా చెప్తాడా అని నాకన్నా ఎక్కువ నీకే కుతూహలంగా ఉన్నట్టుంది. నాకన్నా ముందే వచ్చేసావు. ఎలా చెప్తాడా అన్న ఎక్సైట్మెంట్ అయితే లేదు, అసలు చెప్తాడా లేదా అన్న డౌట్ కూడా ఉంది. అఖిలాండేశ్వరి అంటే అంత ఈజీగా ఒప్పుకోదు. ఒక్కసారి అటు చూడు. నీలాగే టిప్పు టాపుగా చీర కట్టుకుని వస్తున్న బ్రాండ్ అంబాసిడర్ మేగోటి పార్వతిని. లక్ష్మీదేవి చీర నలకుండా నడిచొస్తున్నట్టు లేదు? దాని మోహం, కూటికి గతిలేని అది లక్ష్మీదేవేంటి? హలో చంద్రమ్మ, లెక్కలు మారాయి. ఇప్పుడు మా అందరికీ కూడా కూడు అదే అదే భోజనాలు సప్లై చేస్తోంది. మా ఇంటి అన్నపూర్ణ అని ఇంకో పేరు. అంతమందికి వండి పెడుతోందిగా. దాందే ఉంది చీపురాంటి. హోటల్లో పెడితే టిప్ ఇస్తారు, అదే ఇంట్లో పెడితే మిగిలిన పప్పు కూడా ఇస్తారు. ఎంతైనా అది పని మనిషి. దాన్ని ఘట్టమనేని సామ్రాజ్య చక్రవర్తి ప్రేమించడం వినడానికి విడ్డూరంగా లేదు? ఒకవేళ వాళ్ళిద్దరికీ పెళ్ళైనా అలాగే ఉంటుంది. విడ్డూరం ఎవడికి కావాలి? రాజభోగం కావాలి. పల్లెటూరు నుండి ట్రంకు పెట్టి మోసుకొచ్చిన అది ఇనపెట్టె తాళాలు తీసి 7 వారాల నగలు వేసుకునే ఇంటి పెద్ద కోడలయ్యిందంటే. ఏయ్ కాపుతావా? దేవా ఇంకా తన మనసులో మాట బయట పెట్టలేదు. నువ్వు అప్పుడే పెళ్లి క్యాసెట్ 10 సార్లు వేసుకొని చూసినట్టు చెప్తున్నావు. ముందక్కడ లవ్ మ్యాటర్ చెప్పని. చెప్పాడే అనుకో. టైం బాగుండి అఖిలక్క ఒప్పుకుందనుకో, అప్పుడేం చేస్తావు? గాలి గోపురం ఎక్కి తలకిందులుగా దూకి చేస్తావా? ఏం చేస్తానో నువ్వే చూస్తావుగా. వెళ్ళి మీ వాళ్ళతో కలిసి పూజ చేయి. ఆ లోపు నువ్వేదైనా ప్లాన్ చేయి. లేదంటే మీ దూరపు బంధువులు ఎవరైనా ఉంటే ఫోన్ చేయి. ఏవని? గుడ్ బై. స్వామివారికి అభిషేకం చేయించండి పంతులు గారు. అలాగే మా అబ్బాయిలు మా కోడలి పేరు మీద కూడా అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః,
ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షే. పంతులు గారు అమ్మా సర్వేశ్వర దేవతాభ్యో నమః. నమస్కారం అమ్మా. నమస్కారం. అర్చన చేయండి. ఓం నమస్తే రుద్రమన్యవౌతో దైశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యా దైషు శివతమా శివం బభూవతే ధనుః. ఈశ్వర, పరమేశ్వర, దేవాది దేవా, అడిగితే వరాలిచ్చేవాళ్ళని మనుషులంటారు, మనసులో అనుకునేవి తీర్చేవాడిని దేవుడంటారు. నా మనసులో ఉన్న కోరికలన్నీ నీకు తెలుసు. ఆ కోరికలన్నీ నెరవేరేలా ఆశీర్వదించు స్వామి.